ఎవడబ్బ జాగిరి అని అడిగిండు. తెలంగాణ మీ అబ్బ జాగిరా, మీ అయ్య జాగిరా అని తెలంగాణ గడ్డ మీద వచ్చి ఓ బానిస, ఓ టీడీపీ బానిస వచ్చి ఇక్కడికి వచ్చి మాట్లాడడం జరిగింది. తెలంగాణలో అందరు తిరగబడ్డారు, ఇంక్లూడింగ్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్తో సహా అందరు తిరగబడ్డారు. జర్నలిస్టు వేసే ఒక్కొక్క క్వశ్చన్లకు పవన్ కళ్యాణ్ సమాధానం చెప్పకుండా ఐ విల్ డిస్కస్ లాటర్, ఐ విల్ టెల్ యూ లాటర్, ఐ విల్ అనుకుంటూ ఆ నుంచి పారిపోయిండు. పారిపోయిన తరువాత పవన్ కళ్యాణ్ ఏపీలో పోయే ప్రెస్ మీట్ పెట్టిండు. సరే, పొట్టి శ్రీరాములు యొక్క విగ్రహ ఆవిష్కరణలో ఇంకో ఏదో సంథింగ్ కార్యక్రమంలో పాల్గొన్నాడు. పాల్గొని ఇదే తెలంగాణ గురించి ఆడికి మాట్లాడుతున్నారు. నేను తెలంగాణ ఏదో అనుకున్నా కానీ వాళ్ళు పండబెట్టి తిత్తి తీస్తారన్నట్టుగా పవన్ కళ్యాణ్ మాట్లాడిండు. అంటే ఏదో పులిహోర కలపడానికి ఇడుకొచ్చిండు, పులిహోర కలపడానికి ఇడుకొచ్చిండు. దెబ్బ పడింది, తిరిగి మళ్ళీ కోలుకోలేం. ఆంధ్ర కన్నా డేంజర్ తెలంగాణ, వాళ్ళు బెదిరిస్తారు కానీ వీళ్ళు కొడతారు డైరెక్ట్ అనట భయపడేసి అక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. 12 ఏళ్ల తర్వాత నేను పోయినా ఆ వాళ్ళ దాంట్లో అదే ఉనికి ఉంది, అదే జై తెలంగాణ నినాదం ఉంది అనుకుంటూ మాట్లాడుతూ ఉన్నాడు. ఎస్, 4.5 కోట్ల ప్రజల అయ్యే జాగిరే తెలంగాణ. ఎందుకు ఈ ప్రాంతీయ విభేదాలని రెచ్చగొట్టే కార్యక్రమాలు దేనికోసం? తెలంగాణ రాష్ట్రంలో చాలామంది ప్రజలు ఉన్నారు, చాలా సున్నితమైన వాళ్ళు. వాళ్ళ యొక్క అస్తిత్వం విషయంకి వచ్చేసరికి వాళ్ళు దేనికైనా తెగిస్తారు. కూడుకు గతి లేకున్నా సరే తిరిగి తిరిగి కొడతాడు. అది తెలంగాణ వ్యక్తిత్వం. ఆంధ్ర ప్రజలు చాలా మంచివాళ్ళు, ఆంధ్ర యువకులు ఇంకా మంచోళ్ళు, ఆంధ్ర మనుషులు ఇంకా చాలా మంచోళ్ళు. కానీ మిమ్మల్ని పరిపాలిస్తున్న వాళ్ళు దరిద్రులు. ఈరోజు మిమ్మల్ని పరిపాలించే చేతగాక తెలంగాణ రాష్ట్రం మీదకి వచ్చి రాజకీయాలు చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. పులిహోర బ్యాచ్లంతా తెలంగాణ మీద తిరగబడితే తెలంగాణలో తన్ని మాటలతోటి తన్నిదరమారు. భయంతో మళ్ళీ ఆంధ్రలో ప్రెస్ మీట్ పెట్టడం కూడా జరిగింది. గౌరవ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కొన్ని నీతి వాక్యాలు చెప్పారు. ఒకసారి మాట్లాడుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఇక వినుర్రి. ఎప్పటి నుంచి మనకి ఈ కులాల కొట్లాటనే దేశం, ప్రత్యేకించి దక్షిణ భారతం అటు ఆంధ్రప్రదేశ్లో మనకు ప్రత్యేకించి తెలంగాణలో ఇంకా తెలంగాణ నినాదం ఉంది, తెలంగాణ ఉనికి ఉంది, తెలంగాణ భావోద్వేగం ఉంది. ఆంధ్రప్రదేశ్కి పంచొచ్చడం కానీ ఆంధ్ర అనే ఉనికి అయితే లేదు. ఆంధ్రప్రదేశ్కి ఉనికి ఇచ్చిన మహానుభావుడిని ఒక కులాన్ని కట్టేశాం. అది ఇంకా బాధేస్తా ఉంటుంది. ఎప్పటి నుంచి మనకి ఈ కులాల తెలంగాణ రాష్ట్రంలో కుల మతాలు ఏది లేకుండా వాళ్ళొక్కటే జై తెలంగాణ నినాదం, వాళ్ళ ఉనికి అనేది ఒకటి ఉంది అని మాట్లాడుతూ ఉన్నాడు. మీకు ఇక్కడ ఒకటే అర్థం కావాలి, తెలంగాణ రాష్ట్రాన్ని కోడి తన పిల్లల్ని కాపాడుకున్నట్టు గద్ద ఎక్కడికి వచ్చి తన్నుకుపోతుందనే ఆలోచనలో కోడి ఏ విధంగా పిల్లల్ని కప్పిపెట్టుకుంటుందో కేసీఆర్ 10 ఏళ్ళు ఈ తెలంగాణ ప్రజానికాన్ని ఆ కోడి రెక్కలతోటి కప్పినట్టుగా కప్పిండు. తెలంగాణ యొక్క ఖనిజ సంపదను కాపాడిండు, తెలంగాణ సంపదల్ని కాపాడిండు, ప్రజల్ని కాపాడిండు. ఇక్కడ మనకు క్లారిటీగా అర్థమవుతా ఉంది. అందుకనే ఈరోజు తెలంగాణ మీద నరేంద్ర మోడీ ఫోకస్ చేసి చూడండి, ఈ జనసేన పార్టీకి సంబంధించిన పవన్ కళ్యాణ్ గారు ఫోకస్ చేసి చూడండి, ఇటు టీడీపీ ఫోకస్ చేసి చూడండి. ఎందుకంటే తెలంగాణ అనేది ఒక బంగారం, దాన్ని దోచుకోవడానికి ఈరోజు రాబందులు లెక్క తయారవుతూ ఉన్నారు వీళ్ళు. వాళ్ళ దాంట్లో పోరాట తత్వం ఉంది, వాళ్ళ దాంట్లో భావం ఉంది అనుకుంటూ మాట్లాడుతున్నారు. బాజప్తుగా ఉంటుంది. ఇంకా నీ అదృష్టం, నిన్ను ఇంకా ప్రజలు కొట్టలే, నువ్వు మాట్లాడే మాటలకి ప్రజలు ఇంకా తిరగబడలే సరిగ్గా. ఇంకా బీఆర్ఎస్ పార్టీ కరెక్ట్గా నీకు కౌంటర్ ఇవ్వలే. ఈ ప్రాంతీయవాదిత్వంలో అంతో కొంత నిజాయితీ ఉన్న ప్రజల కోసం కొట్లాడేవాళ్ళు, ఇది నా తెలంగాణని గుండెల బాదుకుని చెప్పే ఏకైక మనుషులు ఆ బీఆర్ఎస్ పార్టీ ఆ ఉద్యమకారులు, ఆ నాయకులు ప్లస్ తెలంగాణ రాష్ట్ర ఉద్యమకారులు. వీళ్ళు ఇంకా సరిగా నీ మీద పడుంటేనా ఆంధ్రాలో కూడా నీకు డిపాజిట్లు దక్కకుండా అయిపోయేది. ఈరోజు ఎవడైనా రాజకీయాలు చేసుకోవచ్చు, తెలంగాణ ఎవడైనా వచ్చి చేసుకోవచ్చు. కానీ రెచ్చగొట్టేటట్టు చేస్తే మాత్రము చెప్తున్నాం కదా, మీ ఏ ఏరియా నుంచి వచ్చారో ఆ ఏరియాలో కూడా మీకు డిపాజిట్లు దక్కవు. ఏ ఏరియా నుంచి వచ్చారో ఆ ఏరియా నుంచి డిపాజిట్లు గల్లంత అవుతాయి. ఇంకోటి వినండి. నాకు నిజంగా తెలియదు, నిజంగా చెప్తాను కదా, నాకు మా వాళ్ళు పూరు పెట్టి తెలియదు సార్. మా వాళ్ళు 12 సంవత్సరాలు చదువుతున్నారు. నాకు తెలిసి వెళ్తే ఏదో ఒకటి అంటారు, మెట్లి నాకు ఎందుకు అని చెప్పి నాకు కూర్చో 12 సంవత్సరాలు వెయిట్ చేసిన తర్వాత పుష్కర కాలం తర్వాత అంత ద్వేషం ఉండదు అనుకున్నాను. మా వాళ్ళు అడిగితే ఈ ప్రేమగా వెళ్ళాను. దానికి నాకు నిజంగా సభకి అనుమతి ఇచ్చింటే చాలా ఈజీ చిన్నగా అయిపోయిందేమో కథ అనిపిస్తుంది. అంటే ఏమంటున్నాడు, సార్ 12 సంవత్సరాల తర్వాత వెళితే ఏదో నార్మల్గా అన్నీ మర్చిపోయి ఉంటారులే,
తెలంగాణ ప్రజలు ఆంధ్ర చేసిన అన్యాయం తెలంగాణ రాష్ట్ర ప్రజలు మర్చిపోయి ఉంటారులే అని చెప్పేసి ఏదో అట్లా వెళ్ళాను, కానీ ఇంత తలకాయ నొప్పి అవుతుందని నేను అనుకోలేదు అంటున్నాడు. జస్ట్ మాత్రమే చూసిన పవన్ కళ్యాణ్. జస్ట్ అంటే జస్ట్ చిన్న బిట్టే చూపెట్టారు నీకు. బిట్టులో బిట్టు పర్సెంట్ కూడా చూపెట్టలేదు నీకు. ఈరోజు నీకు ఆ భయం ఎందుకు కలిగింది? ఆ తలనొప్పి నాకు ఉండకపోయేదనే భయం నీకు ఎందుకు ఉండకపోయిందో తెలుసా? ఎందుకైందో తెలుసా? ఇంకా బీఆర్ఎస్ పార్టీలో సరిగ్గా రియాక్ట్ కాలే. వాళ్ళు అయ్యుంటే నెత్తి మీద తడి గుడ్డ పెట్టుకుని ఒక రూమ్లో కూర్చొని ఏడ్చుకునేటోడివి. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ, తెలంగాణలో జనసేన పార్టీ మింగిందిరా అనుకుని చెప్పేసి ఏడ్చుకునేటోడివి. మా వాళ్ళు ఏదో బతిమలాడితే వెళ్ళిన అక్కడికి వెళ్ళి ఏదో చిన్నగా చేసి వద్దాం అనుకున్నా. నీ ఆంధ్రాలో చేయి, నీ దాంట్లో దమ్మెంతుందో, నువ్వు ఎక్కడెక్కడ ఏమేం చేయగలవో, ఎక్కడ గడ్డి పీకగలవో నీ కంప్లీట్గా చెప్పు. ఏపీ ప్రజలకు చెప్పు. నీ ఏది తెలంగాణ మీ అయ్యే జాగిరని మాట్లాడినావు. కర్ణాటక బీజేపీ సూర్యతేజ ఏం మాట్లాడిండు అబ్బాయి పార్లమెంట్లో పోయి? తెలంగాణ విభజన పాకిస్తాన్తో సమానమని మాట్లాడాడు. మరి అట్లాంటప్పుడు పాకిస్తాన్ గురించి మాట్లాడినప్పుడు నువ్వు ఒక విప్లవ చెగువేరవు కదా, మరి బయటికి వచ్చేందుకు మాట్లాడలే? నువ్వు భగత్ సింగ్ పోరాట వ్యక్తిత్వం కలిగినోడు కదా, మరి ఎందుకు బయటకు వచ్చి కొట్లాడలే? అంటే తెలంగాణ అంటే నీకు చిలుకన? తెలంగాణని ఎవడైనా అంటే ఏం కాదు, బీజేపీ వాళ్ళు ఎన్ని అనుకున్నా పర్వాలేదు, అప్పుడు ప్రాంతీయవాదం గుర్తురాదు, అప్పుడు తెలంగాణ గురించి గుర్తురాదు. కానీ మీరు వచ్చి తెలంగాణలో తిరుక్కుంటూ తెలంగాణ మీ అయ్య జాగిరా. ఎస్, తెలంగాణలో బ్రతుకుతున్న 4.5 కోట్ల ప్రజలు తెలంగాణ అయ్య జాగిరే. నీ అయ్య జాగిరే ఉండుంటే, తెలంగాణ మీద నీకు నిజంగా అభిమానం ఉండుంటే 11 రోజులు అన్నది ఉండకపోయేటోడివి. నీ ఓటు హక్కుని ఇక్కడే చేసుకొని ఇక్కడే పోటీ చేసేటోడివి. నీకు అంత దమ్ము లేదులే. ఇక్కడ ఏపీ రాజకీయాల లెక్క కాదు. ఇక్కడ నేను ఏపీ రాజకీయాలు తక్కువ చేసి మాట్లాడతలేను, పవన్ కళ్యాణ్ రాజకీయాల లెక్క మాట్లాడుతున్నా. ఏపీ రాజకీయాల లెక్క ఉండదు తెలంగాణ రాష్ట్రంలో. తగులుకుంటే మాతో గోక్కుంటే నిప్పుతో గోక్కున్నట్టు కేసీఆర్ చెప్పిన ఏ డైలాగ్ అవుతుందో, ప్రజలతో పెట్టుకుంటే నిజంగా నిప్పుతో గోక్కున్నట్టే అవుతుంది, బాజప్తగా గోక్కున్నట్టే అవుతుంది. ప్రజలు విడిచిపెట్టరు. ప్రజలు ఎంత కోపానికి గురై ఉంటారో తెలుసా? చీల్చి చెండాడతారు, ఎవరిని కూడా వదిలిపెట్టారు. తెలంగాణ రాష్ట్రం ప్రజల హక్కు, తెలంగాణ రాష్ట్రం ప్రజల యొక్క సంకల్పం, ఉద్యమం. ఇచ్చడుగా మాట్లాడకపోవడం కళ్యాణ్, ఉన్న విలువను కోల్పోతావు, ప్రజలు తిరగబడతారు, కొడతారు. జర జాగ్రత్తగా ఉండని చెప్తున్నా. సినిమా హీరోలా ఉండు. ఏపీ డిప్యూటీ సీఎంగా కొనసాగు, అంతేగాని చిల్లర మాటలు మాట్లాడితే చిలిపిగా ఊది పడేస్తారు పవన్ కళ్యాణ్. జర జాగ్రత్తగా ఉండు, జర భద్రంగా ఉండు అని చెప్తున్నా. జర భద్రంగా ఉండు.